ఈ రోజు సిఐటియు రాష్ట్ర కమిటీ మేరకు సామాజిక సంఘాల వారోత్సవాల సందర్భంగా ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 130వ జయంతి కార్యక్రమం మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ రోజు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కావచ్చు, ప్రజల సమస్యల మీద కావచ్చు, నిరంతరం పోరాటం చేసినటువంటి ముఖ్య నాయకులు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరలేనివి. కాబట్టి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో మరి సిఐటియుగా మరి అన్ని తక్కువగా ఈ రోజు పెద్ద ఎత్తున మరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడు మరి తన రానితనానికి అనేక మరి దళితులకు కావచ్చు, ఇతర సామాజిక వర్గాలకు కూడా అనేక అందించినటువంటి మహనీయుడు. కాబట్టి బాబాసాహెబ్ గారి బాబాసాహెబ్ గారు మనకు ఒకటే హక్కు ఇచ్చారు, ఓటు హక్కు ఇచ్చారు. ఆ ఓటు హక్కు మంచోళ్ళకి వేస్తావా, చెడ్డోళ్ళకి చేయాలని చెప్పేసి ఓటు హక్కుని ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, వారు ప్రజల సమస్యలను పరిష్కారం చేసే దిశలో లేకపోవడం బాధాకరంగా ఉన్నటువంటి పరిస్థితులు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లు తక్షణమే గారి యొక్క జయంతి సందర్భంగా మరి మరి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తే కార్మికులు తమ సంఘాన్ని పెట్టుకుని హక్కుని కోల్పోతారు, తమ ఉద్యోగ భద్రత కోల్పోతారు. కాబట్టి వీటన్నిటిని కూడా మరి కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకొని ఏవైతే 29 చట్టాలను యథావిధిగా కొనసాగించి 4 లేబర్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఈ యొక్క కోడ్లను తీసుకుపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి సందర్భంగా బాబాసాహెబ్ గారి యొక్క ప్రభుత్వాలను అంబేద్కర్